నడిప్రాయము అనేసరికి ఎప్పుడు నడిప్రాయం స్టార్ట్ అవుతుందని మనం ఆలోచిస్తే సుమారుగా 35 సంవత్సరాల నుండి ఒక 55 సంవత్సరాల వరకు నడిప్రాయం అనుకోండి. ఈ మధ్య కాలంలో మనం ఏం చేయాలి? చాలామంది కుటుంబ సభ్యులైన వారు, క్రైస్తవులుగా ఉన్నవారు, దేవుని కోసం తెలుసుకున్నవారు ఏం ఆలోచిస్తారంటే, మరి వ్యాపారం చేసుకోవటం వలన మాకు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవ్వటం లేదు, దేవుని మాటలు వినటానికి అవ్వటం లేదు, మాకు ఖాళీ ఉండట్లేదు అని చాలామంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఉద్యోగం వచ్చిన తరువాత దేవుని పనికి కేటాయించవలసిన ఆ స్థితి నాకు రావటం లేదు అని బాధపడుతూ ఉంటారు. మరి ఈ టైంలో, ఈ నడిప్రాయ దశలో ఏం చేయాలి దేవుని పని అనేది మనం ఆలోచించాలి. మనకి దేవుని పనికి వెళ్ళటానికి సమయం అనుకూలించినప్పుడు మనం ఏ విధంగా ఆయన పనిని చేయాలో కూడా దేవుడు లేఖనాల్లో మనకు చెబుతూ ఉన్నారు. మనం ఏమనుకుంటాం? మన భర్త రాకపోయినా సరే నేను ప్రార్థనకు వెళ్ళొస్తే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. భర్త ఏమనుకుంటాడు? వీళ్ళు రావటం లేదు, వీళ్ళతో నాకు అవ్వటం లేదు అని భార్యని బిడ్డల్ని వదిలిపెట్టి భర్తే దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా రావాలో తెలుసమ్మా? కుటుంబాలతో రావాలి. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా మరి దేవుని సన్నిధిలో అడుగుపెట్టి వాక్యాన్ని విని వెళ్ళి వాక్య ప్రకారంగా బ్రతికితే ఆ కుటుంబం ఎంతో పచ్చగా ఉంటుంది. చాలామంది సేవకులు కూడా ఎలా ఉంటారు అంటే సంఘం వరకు బాధ్యతగా ఉంటారు, కుటుంబం పట్ల బాధ్యతలు ఉండవు చాలామందికి. కానీ దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టి మీరు సంఘంలోనే ఉండండి అని చెప్పటం లేదు. కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటారో అలాగే సంఘం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి అని దేవుడు చెబుతున్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఆలోచించండి. బాధ్యతలని, బరువులని, వ్యాపారాలని, ఉద్యోగాలని, పనులని, అవని ఇవని దేవుణ్ణి దూరం పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి ఇచ్చేవారుగా ఉండాలి. మన డబ్బుతో, మనం చేసిన కష్టంతో ఆయన పనులు ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు దూరంగా వెళ్ళలేకపోతున్నారా? మీకు సమయం కుదరటం లేదా? పెద్ద పెద్ద మీటింగ్స్కి మీకు వెళ్ళలేకపోతున్నారా? లేకపోతే సువార్తను ప్రకటించడానికి మీకు అవకాశం ఉండట్లేదా? అయితే మీరు చేయవలసింది, మీకు అనుకూలమైన పని ఏంటంటే కుటుంబ బాధ్యతలను తీసుకోవడం, కుటుంబాన్ని సంఘానికి నడిపించటం, దేవుని పనులకు సహకరించటం. ఇవి నడిప్రాయ దశలో మనం చేయవలసిన పనులండి.